కరడుగట్టిన నేరస్తులకు వేసినట్లుగా బేడీలు వేసి తీసుకెళ్తున్నారు. వాళ్ళు చేసిన నేరం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేమిటంటే కోరుట్లలో, జగిత్యాలలో గుడిసె లేనటువంటి పేదలు వాళ్ళకి గూడు కల్పించడం కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కామ్రేడ్ లెల్లెల బాలకృష్ణ మరియు 9 మంది వారికి అండగా నిలబడ్డారనేటువంటి పేరుతో ఆ పేదలకి అండగా ఉన్న నాయకుల మీద బెయిల్ దొరకకుండా ఉండేలాగా 14 రకాల సెక్షన్లతో కేసులు పెట్టి భయభ్రాంతులను చేస్తా ఉన్నారు. ఆ 9 మందిలో 3 మహిళలు ఉన్నారు. రాజకీయ ఖైదీల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? నేరస్తులు, అందులోనూ కరుడుగట్టిన నేరస్తుల పట్ల వ్యవహరించినట్లుగా ప్రజల తరపున ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించే వారి పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించటం. గతంలో రైతులకు బేడీలు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాంటి పనులు చేయడం ద్వారా తగిన మూల్యం చెల్లించుకున్నది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాల పట్ల సరైనటువంటి దృక్పథం ఉండాలి, రాజకీయ ఖైదీలను గౌరవించేటువంటి సంప్రదాయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతుంది.